Hello friends and well-wishers of RK's Apex Institute of English. Once again welcome to our RK's YouTube channel. Now here in this video we are going to see 72nd episode of vocabulary. 72nd episode of the vocabulary. Okay, let's get started friends. The first one here. Hasina looks at Saudi Arabia, UAE for asylum. Hasina looks at Saudi Arabia, UAE for asylum. ఈ వర్డ్ మనం asylum అని పలకాల్సి వస్తుంది. asylum అక్కడ పక్కన కొంచెం స్ట్రెస్ ఇవ్వాల్సి ఉంటుంది. asylum ఫ్రెండ్స్, asylum అంటే కనుక ఆశ్రయము లేదంటే రక్షక స్థానం. ఒక దేశంలో ఒక రాజకీయ కారణాల వల్ల దేనివల్లైనా కూడా ఉండడం ఇబ్బంది అయినా కష్టమైనా వేరొక దేశానికి వెళ్ళి అక్కడ ఆశ్రయం పొందడాన్ని దెన్ asylum అంటారు అనమాట. asylum. రిపీట్, ప్రొటెక్షన్ దట్ ఎ గవర్నమెంట్ గివ్స్ టు పీపుల్ who have left their own country usually because they were in danger for political reasons. కొన్ని రాజకీయ కారణాల వల్ల వాళ్ళ దేశంలో ఉండడం వాళ్ళకి ఇబ్బందిగా ప్రమాదకరంగా ఉంటే కనుక వేరొక దేశం వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడాన్ని asylum అంటారు అనమాట. ఆశ్రయం, asylum. సో హసీనా లుక్స్ ఎట్ సౌదీ అరేబియా యుఏఈ ఫర్ asylum అంటే అక్కడ ఆశ్రయం పొందడానికి కూడా చూస్తుంది అని చెప్పడం. బంగ్లాదేశ్ ఇంతకుముందు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్. టు సీక్ asylum, టు అప్లై ఫర్ asylum ఆర్ టు బి గ్రాంటెడ్ asylum. ఓకే, అంటే ఆశ్రయాన్ని కోరడం, ఆశ్రయం కోసం అప్లై చేయడం లేదా ఆశ్రయం ఇవ్వబడడం వాళ్ళకు ఇట్లాగా. షీ ఫ్లెడ్ ద కంట్రీ, ఫ్లెడ్ అంటే కనుక పారిపోవడం. షీ ఫ్లెడ్ ద కంట్రీ అండ్ ఈజ్ నౌ సీకింగ్ asylum ఇన్ స్వీడన్. ఇప్పుడు ఆవిడ స్వీడన్లో ఆశ్రయాన్ని కోరుతున్నారు. దేశం వదిలి వెళ్ళిపోయారు, ఆ దేశంలో ఆశ్రయాన్ని ఆశిస్తున్నారు. దే అప్లైడ్ ఫర్ asylum ఆఫ్టర్ బీయింగ్ టార్చర్డ్ ఇన్ దర్ ఓన్ కంట్రీ. వాళ్ళ సొంత దేశంలో, స్వదేశంలో చాలా బాధలకు గురైన తర్వాత, అంటే చిత్రహింసలు పెట్టబడిన తర్వాత దే అప్లైడ్ ఫర్ asylum అంటే వేరే దేశానికి అప్లై చేసుకున్నారు, వేరే దేశ ఆశ్రయాన్ని కోరుతున్నారు. దే అప్లైడ్ ఫర్ asylum ఆఫ్టర్ బీయింగ్ టార్చర్డ్ ఇన్ దేర్ ఓన్ కంట్రీ. షీ వాజ్ గ్రాంటెడ్ పొలిటికల్ asylum బై కెనడా ఇన్ 2013 అంటే ఆవిడకి 2013లో ఆశ్రయం ఇవ్వడం జరిగింది. షీ వాజ్ గ్రాంటెడ్ అంటే ఆవిడకి ఇవ్వడం జరిగింది, అంటే తనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. asylum ఆశ్రయానికి ఓకే రావచ్చు అని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇలా ఫ్రెండ్స్ asylum రెగ్యులర్గా వస్తుంటుంది వర్డ్. రైట్. గూగుల్ ఏ మొనోపలిస్ట్ రూల్స్ అమెరికన్ జడ్జ్ ఇన్ కీ యాంటీ ట్రస్ట్ కేస్. అంటే గూగుల్ ఒక మొనోపోలిస్ట్గా వ్యవహరిస్తోంది అని ఒక అమెరికన్ జడ్జ్, కాకపోతే అతని రూట్స్ ఆరిజిన్ ఇండియన్ అయిన అతను, ఓకే ఇండియన్ ఆరిజిన్ ఉన్న వ్యక్తిను, బట్ అమెరికన్ జడ్జ్. సో అతను ఏమంటున్నారు, గూగుల్ ఏ మొనోపోలిస్ట్ రూల్స్ ఏ అమెరికన్ జడ్జ్ ఇన్ కీ యాంటీ ట్రస్ట్ కేస్. యాంటీ ట్రస్ట్ కేస్ అంటే ఇక్కడ విషయం ఏంటంటే, గూగుల్ మనకు సంబంధించినటువంటి డేటా మనం మార్నింగ్ లేచిన కాడ నుంచి గూగులే సెర్చ్ చేస్తుంటాం కదా, ఆ సెర్చ్ చేస్తున్నటువంటి డేటా కూడా వేరే చేతులకు వెళ్తుందని ఒకటి. రెండు, గూగుల్ మనం కొనే ప్రతి మొబైల్లో కూడా గూగుల్ అనేది బై డిఫాల్ట్గా వస్తుందంతా కూడా సెర్చ్ ఇంజిన్. ఇది కాక ఇంకా బింగో, ఇంకా చాలా సెర్చ్ ఇంజిన్స్ ఉంటూ ఉంటాయని చెప్తున్నారు ఇక్కడ. కానీ ఆ సెర్చ్ ఇంజిన్స్ అనేవి రాకుండా ఇది మొనోపొలీ అంటే తన ఒక్కళ్ళు మాత్రమే ఉండాలి, వేరే వాళ్ళ మార్కెట్లో ఉండకూడదు, ఏకఛత్రాధిపత్యం, గుత్తాధిపత్యం అనేటువంటి కాన్సెప్ట్స్ ఏం చేస్తుందంటే, ఈ మొబైల్ ఎవరైతే అమ్ముతారో సంథింగ్ ఆ కంపెనీస్తో టైప్ కుదుర్చుకుంటుంది అనమాట. వాళ్ళకు కొన్ని కోట్లు చెల్లించి అందులో బై డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ గూగులే ఉంటుంది, వేరేది ఉండడానికి వీల్లేదు. సో అలాంటి పద్ధతులని వాళ్ళు మొనోపొలిస్ట్గా దీన్ని పోలుస్తారు అనమాట అంతా కూడా. సో గూగుల్ ఏ మొనోపొలిస్ట్. మొనోపొలి అంటే కనుక వాళ్ళే సింగిల్గా ఉండాలి, వేరే వాళ్ళు ఎవరు ఉండకూడదు. అది న్యాచురల్గా ఏర్పడితే ఇట్స్ ఓకే. ఒక న్యాచురల్గా డిమాండ్ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ఏరియాలో ఒక ఇన్స్టిట్యూషన్ చాలా బాగా చెప్తుంది, అందరూ అక్కడికి వెళ్తారు. అది బై హార్డ్ వర్క్ దే హ్యావ్ ఇష్యూడ్ దట్ మొనోపొలీ. అలా కాకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా రోడ్లు క్లోజ్ చేసి, ఎవరైనా వెళ్తుంటే వాళ్ళు కిడ్నాప్ చేసి, లేదంటే వాళ్ళని బంధించి ఇలా చేస్తే కాదు కదా. అలాగే ఇక్కడ గూగుల్ ఏం చేస్తుంది, ఇక్కడ ఆరోపణ వస్తుందంటే కనుక అన్ని కంపెనీస్తో టైప్ చేసుకొని వేరే సెర్చ్ ఇంజిన్స్ ఏది కూడా పాపులర్ కాకుండా అడ్డగిస్తోంది అని ఒక ఆరోపణ ఎదుర్కొంటోంది. ఇంతకీ మొనోపొలీ అంటే ఏంటో తెలుసు కదా. మొనోపొలిస్ట్ అంటే కనుక ఆ ఆధిపత్యాన్ని సాధించే వ్యక్తిని, ఏ పర్సన్ ఆర్ ఏ కంపెనీ దట్ హ్యాస్ ఏ మొనోపొలీ అంటే అలాగా. మొనోపొలీ అనే వర్డ్ చూద్దాం.
Our company holds a monopoly of the raw materials. రా మెటీరియల్స్ సప్లై చేయలేదన్నా సరే మన కంపెనీ గొప్ప ఆధిపత్యాన్ని సాధించి ఉంది. ఆర్ కంపెనీ హోల్డ్స్ ఏ మొనోపలీ. ద కంపెనీ హ్యాస్ ఏ వర్చువల్ మొనోపలీ ఇన్ వరల్డ్ మార్కెట్స్. అంటే ప్రపంచ మార్కెట్ అంతా చూసినా కూడా వర్చువల్గా, అంటే డైరెక్ట్గా మనం కాకపోయినా మన నుంచి ఇంకొకళ్ళు ద్వారా వెళ్ళినా సరే మొత్తం ఓవరాల్గా మన కంపెనీనే. ద కంపెనీ హ్యాస్ ఏ వర్చువల్ మొనోపలీ, అంటే వాళ్ళ గుత్తాధిపత్యాన్ని, ఏకఛత్రాధిపత్యాన్ని నడిపిస్తోంది. The company lost its monopoly on exporting electronic goods. The company lost its monopoly on exporting electronic goods. Electronic goods ni export చేయడం ఇంతకు ముందు మంచి ఏకఛత్రాధిపత్యం, అంటే వాళ్ళను తలదన్నే వాళ్ళు లేరు, వాళ్ళే ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది, అంటే ఆ పర్టికులర్ హోల్డ్ పోగొట్టుకుంది అని చెప్తున్నారు అనమాట అక్కడ. దే క్రియేటెడ్ ఎ మొనోపలీ ఇన్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ ఊల్. అంటే ఊల్ని, అది ఊల్ అనకూడదు, ఊల్ అనాల్సి ఉంటుంది. అంటే ఆ ఊల్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడంలో వాళ్ళు ఒక మొనోపలీని క్రియేట్ చేసుకోగలిగారు. అంటే వాళ్ళకంటూ ఒక బ్రాండ్ ప్లస్ ఒక పేరు, ప్రతిష్ట, వాళ్ళని కొట్టిన వాళ్ళు లేరు అనేటువంటి ఒక గొప్పగా క్రియేట్ చేయగలిగారు. సో మొనోపలిస్ట్, మొనోపలీ. ఓకే, ఫైన్. 133 Manipur villagers displaced by ethnic conflict return home. సో 133 మణిపూర్ విలేజెస్ అంటే 133 మంది ఈ గ్రామస్తులు ఈ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ వల్ల వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి రిటర్న్ హోమ్ తిరిగి చేరుకుంటున్నారు. సో ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ అంటే కనుక జాతి సంఘర్షణ, అంటే ఒక జాతి ఇంకో జాతికి మధ్య వచ్చిన గొడవ. దాన్ని ఎథ్నిక్ అంటే జాతి సంబంధించిన, కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ, సంఘర్షణ. ఓకే, ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్. I did try to reach out to different folks from different ethnic backgrounds. I did try. ఇది మనం I tried అనొచ్చు, బట్ ఇంకొంచెం స్ట్రాంగ్గా చెప్పాలంటే ఎంఫటిక్గా I did try అని కూడా వాడే పద్ధతి ఉంది, కంగారు పడకండి. I tried, ఆర్ యూ కెన్ సే I did try. జనరల్గా మనం వాడేది I tried to reach అని వాడతాం. ఓకే, I tried to reach out to different folks from different ethnic backgrounds. అనేక జాతులు, ఓకే, వాళ్ళ వెనకాల అనేక నేపథ్యం ఉన్నటువంటి జాతులని చేరుకునే ప్రయత్నం నేను చేశాను. టు డిఫరెంట్ ఫోక్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఎథ్నిక్ బ్యాక్గ్రౌండ్స్, అంటే అనేక జాతులు, అనేక భావాలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నేపథ్యం ఉన్న వాళ్ళందరినీ కూడా కలిసే ప్రయత్నం నేను చేశాను, వాళ్ళకి దగ్గర అయ్యే ప్రయత్నం చేశాను. దిస్ రీజియన్ ఆఫ్ బల్గేరియా హ్యాస్ ఎ లార్జ్ ఎథ్నిక్ టర్కిష్ పాపులేషన్. ఈ బల్గేరియా ఏరియాలో టర్కిష్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, అంతా కూడా టర్కిష్ పాపులేషన్. ఓకే, అంటే లార్జ్ ఎథ్నిక్ టర్కిష్ పాపులేషన్, అంటే ఎథ్నిక్ అంటే ఈ టర్కిష్ గ్రూప్కు చెందినటువంటి జాతి వాళ్ళు ఇక్కడ ఎక్కువ కనబడుతుంటారు. అంటే మనకు ఒకసారి గోవా వెళ్ళాం అనుకోండి, అక్కడ గోవాలో ఇక్కడ ఈ పోర్చుగీస్ ఉన్నటువంటి వాళ్ళ కల్చర్ కొంచెం కనబడుతుంటుంది, ఇక్కడ వీళ్ళ కల్చర్ కనబడుతుందని చెప్తుంటారు. అట్లాగే ఇక్కడ ఈ ఏరియాలో ఎథ్నిక్ టర్కిష్ పాపులేషన్, అంటే టర్కిష్ జాతి యొక్క మూలాలవి కొంత ఆ జనాభా కనబడుతూ ఉంటుంది. I did not want to be classified according to my skin color or ethnic origin. I did not want to be classified. ఒక్కోసారి ప్రజలను విడగొట్టేస్తారు, అంటే వాళ్ళ స్కిన్ కలర్ బేస్ చేసుకొని, లేదా వాళ్ళ జాతిని బట్టి ఇలాగ నేను డివైడ్ చేయబడడం ఇష్టం లేదు. అంటే నన్ను ఐడెంటిఫై చేయడం, కలర్ని బట్టి ఇతని పలానా, లేకపోతే ఇతని జాతిని బట్టి పలానా అని బ్రాండ్ వేయడం నాకు ఇష్టం లేదు, అలా చూడబడడం ఇష్టం లేదు అని చెప్తున్నారు అతను. I did not want to be classified according to my skin color or ethnic origin. There is more to a successful relationship than simply managing conflict. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అనే వర్డ్ వచ్చింది కదా, దీని గురించి మాట్లాడుకుంటున్నాం. కాన్ఫ్లిక్ట్ అంటే ఇక్కడ సంఘర్షణ, లేదంటే గొడవ, వివాదం చెప్పుకోవచ్చు. దెర్ ఈజ్ మోర్ టు ఏ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ దాన్ సింప్లీ మేనేజింగ్ కాన్ఫ్లిక్ట్. ఒక కాన్ఫ్లిక్ట్ని మేనేజ్ చేస్తూ అది గెలవడం కన్నా ఒక చక్కటి రిలేషన్షిప్ కలిగి ఉండడమే గొప్పదవుతుంటుంది. దెర్ ఈజ్ మోర్ టు ఏ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్. చక్కటి సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ అనేది మంచిది. ఏదో కాన్ఫ్లిక్ట్స్ని మేనేజ్ చేసుకుంటూ దానిలో నేను చాలా గ్రేట్ అబ్బా అని చెప్పుకునే బదులు అది రాకుండా ఆరోగ్యకరమైన ఒక రిలేషన్షిప్ మేనేజ్ చేయడం ఇంకా మంచి పద్ధతి అని చెప్తున్నారు అనమాట. దే ఫౌండ్ దెమ్సెల్వ్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్ ఓవర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంపెనీ. అంటే కంపెనీ భవిష్యత్తు గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ కొంత గొడవలోకి దిగారు. దే ఫౌండ్ దెమ్సెల్వ్స్ ఇన్ కాన్ఫ్లిక్ట్, వాళ్ళతో వాళ్ళు గొడవలోకి దిగారు అని అనమాట. దే హిడ్ దేర్ ఫీలింగ్స్ టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్. అంటే వాళ్ళ కాన్ఫ్లిక్ట్ని బయటికి కనబడనివ్వకుండా వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళు కవర్ చేశారు. అంటే కాన్ఫ్లిక్ట్ రాకుండా ఎందుకు లేబగొడవ అని చెప్తూ వాళ్ళకు వచ్చినటువంటి
అభిప్రాయ భేదాలను వ్యక్తపరచకుండా కొంత లోపలే సర్దుబాటు చేసుకున్నారు, పైకి రాకుండా మేనేజ్ చేశారని చెప్పడం. డంపింగ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఇన్ రివర్స్. సుప్రీం కోర్ట్ రైజెస్ కన్సర్న్. డంపింగ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ఇన్ రివర్స్ అంటే ప్లాస్టిక్ వేస్ట్ని అలా తీసుకెళ్ళి అలా నదిలో వేసేస్తున్నారు. అలా కలిపి నది నిండా కూడా ఈ ప్లాస్టిక్ వేస్ట్ ఎక్కువైపోతుంది. సో రైజెస్ కన్సర్న్. కన్సర్న్ అంటే కనుక ఆందోళనలను వెలుబుచ్చుతోంది అంటే ఆందోళనను పైకి తీసుకొస్తుంది అన్నట్టు అనమాట. కన్సర్న్ అబౌట్ సంథింగ్ ఆర్ సంబడి అంటే కన్సర్న్ అనేది ఇక్కడ ఒక నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. నౌన్గా చెప్పుకున్నప్పుడు ఇక్కడ అదొక ఆందోళన అని చెప్పడం అనమాట ఇక్కడ. సో విలేజెస్ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్ అబౌట్ ద లెవెల్ ఆఫ్ ట్రాఫిక్. రోజుకి ట్రాఫిక్ ఇబ్బంది అయిపోతుందని వాళ్ళ తమ ఆందోళనను వ్యక్తపరుస్తున్నారు. విలేజెస్ ఎక్స్ప్రెస్డ్ కన్సర్న్. దెర్ ఈస్ గ్రోయింగ్ కన్సర్న్ అబౌట్ వైలెన్స్ ఇన్ ద మీడియా. మీడియాలో దెర్ ఈస్ గ్రోయింగ్ కన్సర్న్ అబౌట్ వైలెన్స్ ఇన్ ద మీడియా అంటే రోజుకి హింస పెరిగిపోతుందని మీడియాలో దాని గురించి వార్త ప్రత్యేకంగా వస్తుంది. దెర్ ఈస్ గ్రోయింగ్ కన్సర్న్. గ్రోయింగ్ కన్సర్న్ అంటే పెరుగుతున్న ఆందోళన. దేని గురించి? అబౌట్ వైలెన్స్, హింస పెరిగిపోతున్న బోయ్ అని దాని గురించి పూర్తిగా వార్తలు వస్తున్నాయి. కన్సర్న్ ఓవర్ సంథింగ్ ఆర్ సంబడి అంటే ఏదైనా ఒక వ్యక్తి పట్ల లేదంటే ఒక విషయం పట్ల ఆందోళన వ్యక్తపరిస్తే అది చెప్పాలి. ద రిపోర్ట్ రైజెస్ సీరియస్ కన్సర్న్స్ ఓవర్ సేఫ్టీ ఎట్ ద ప్లాంట్. ద రిపోర్ట్ రైజెస్ సీరియస్ కన్సర్న్స్ అంటే రిపోర్ట్ వల్ల తెలుస్తుంది అసలు ఇక్కడ భద్రత పట్ల ఏమీ పట్టించుకోవట్లేదని తీవ్రమైన ఆందోళన వ్యక్తపరుస్తుంది. ప్లాంట్ అంటే ఒక రకమైన ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీ పరిశ్రమలో అసలు భద్రతా చర్యలు ఏమి లేవంటబ్బా అని ఆ రిపోర్ట్ చాలా సీరియస్గా క్వశ్చన్ చేస్తూ రాయబడ్డది. ద రిపోర్ట్ రైజెస్ ఎ సీరియస్ కన్సర్న్స్ ఓవర్ సేఫ్టీ ఎట్ ద ప్లాంట్. కన్సర్న్ ఫర్ సంథింగ్ ఆర్ సంబడి. She hasn't been seen for 4 days and there is concern for her safety. She hasn't been seen. Oh my God, ఆవిడ 4 రోజులుగా కనబడట్లేదు. And there is concern for her safety. ఆవిడ భద్రత గురించి ఆందోళన వ్యక్తపరచబడుతుంది. ఇలాగ కన్సర్న్ అంటే కనుక ఫ్రెండ్స్ ఆందోళన. కన్సర్న్ అంటే కనుక ఆందోళన. మనం ఇక్కడ యూజ్ చేసింది అది నౌన్గా వాడాము. ఓకే, ఫైన్. ఫ్రమ్ హోప్ టు డిస్పైర్. ఫ్రమ్ హోప్ టు. హోప్ అంటే ఆశ అండ్ డిస్పైర్ అంటే నిరాశ. ఎక్కువగా మనం నిరాశ నుంచి మేలుకొని ఆశకి వెళ్తాం. కానీ ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే పాపం ఆశ నుంచి అట్లా నిరాశకు పోతున్నారు. అంటే బంగ్లాదేశ్లో చూస్తే హసీనా మేడం గారు ఆవిడ ఇంతకుముందు ప్రైమ్ మినిస్టర్గా చేశారు. కానీ ఒక్కసారిగా విద్యార్థుల నుంచి అక్కడ కొద్దిమంది లోకల్స్ నుంచి వ్యతిరేకత రావడంతో ఆ దేశం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే చక్కగా ఆశల తలాల పైకి వెళ్తున్నట్టు ఆ గ్రాఫ్ కాస్త నిరాశకి అలాగే వెళ్ళిపోయింది అని చెప్తున్నారు. హోప్ టు డిస్పైర్. డిస్పైర్ అంటే నిరాశ. ద ఫీలింగ్ ఆఫ్ హ్యావింగ్ లాస్ట్ ఆల్ హోప్ అంటే ఉన్న హోప్ అంతా పోవడం అంటే ఆశలన్నీ కూడా వదులుకొని వెళ్ళిపోవడం. అంటే ఆ దేశమే ఊహించుకోండి, ఒక దేశానికే ప్రధానమంత్రిగా ఉన్న ఆవిడ అసలు ఆ దేశమే వదిలేసి వేరే దేశం పారిపోవాలంటే ఓ మై గాడ్ ఎంత దారుణం ఉంటుంది. ఇన్ డిస్పైర్ అంటే నిరాశలో. ఈ గేవ్ అప్ ద స్ట్రగుల్ ఇన్ డిస్పైర్. అతను చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా నిరాశలో వదిలిపెట్టేశాడు. హీ గేవ్ అప్ ద స్ట్రగుల్ ఇన్ డిస్పైర్. స్ట్రగుల్ చేసేటువంటి పోరాటం చర్య అదంతా కూడా వదిలేశారు. గివ్ అప్ అంటే వదిలేయడం, గేవ్ అప్ వదిలిపెట్టడం. వన్ హార్ష్ వర్డ్ వుడ్ సెండ్ హర్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ డిస్పైర్. ఆవిడ్ని నిరాశలోకి నెట్టాలంటే కఠినంగా ఒక మాట మాట్లాడడం చాలు. షీఈస్ వెరీ సెన్సిటివ్. One harsh word would enough. Okay, that would send her into the depths of despair. ఆవిడ నిరాశలోకి అలా నెట్టేస్తుంటుంది. వన్ హార్ష్ అంటే కఠినమైన. ఒక కఠినమైన పదం గట్టిగా వాడామా ఆవిడ వెంటనే నిరాశలో కూరుకుపోతుంది. 6,000 police deployed to quell UK riots government. 6,000 police deployed. Deploy అంటే కనుక అక్కడ నియమించబడ్డాం. అంటే 6,000 మంది పోలీసు నియమించబడ్డారు. దీనికి టు క్వెల్ యూకే రైట్స్. RIOTS రైట్స్ అంటే కనుక అల్లరులు. ఆ అల్లరిని క్వెల్ అంటే కనుక ఆపడం. టు స్టాప్ సంథింగ్ సచ్ యాజ్ వైలెంట్ బిహేవియర్ ఆర్ ప్రొటెస్ట్. వ్యతిరేకతను కానీ లేదంటే హింసను గాను ఆపే ప్రయత్నాన్ని క్వెల్ అంటారు. క్వెల్. ఎక్స్ట్రా పోలీస్ వర్ కాల్డ్ ఇన్ టు క్వెల్ ద డిస్టర్బెన్సెస్. అక్కడ ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ని అణచడానికి ఎక్కువ మంది పోలీసుని పిలిపించబడ్డారు. ఎక్స్ట్రా పోలీస్ ఫర్ కాల్డ్ ఇన్ టు క్వెల్ ద డిస్టర్బెన్సెస్ అంటే వాటిని అణచివేయడానికి ఎక్కువ మంది పోలీసు పిలువబడ్డారు. అదే ఫిగరేటివ్గా అంటే
అణిచివేయడం అనేది ఇంకొంచెం డిఫరెంట్గా, అంటే ఒక కళాత్మక ఎలా చెప్తారంటే, షీ స్టార్టెడ్ టు గిగల్ బట్ బాబ్ క్వెల్డ్ హర్ విత్ ఏ లుక్. షీ స్టార్టెడ్ టు గిగల్, నవ్వుపోయింది ఆవిడ, కానీ ఆ పక్కన కూర్చున్న పేరు బాబ్ అనమాట. ఎలా చూసాడు, చూసేసరికి క్వెల్డ్ హర్ విత్ ఏ లుక్, ఒక లుక్ ఇలా చూసేసరికి ఆవిడ తగ్గిపోయిందంతా కూడా. అంటే ఇక్కడ అతడి చూపు ఆమె నవ్వాలనుకునే స్వభావాన్ని అణిచివేసింది అని చెప్పడం అంతా కూడా ఇట్లాగా. షీ స్టార్టెడ్ టు గిగల్ బట్ బాబ్ quelled her with a look. Okay friends, with this we finish this video and meet again tomorrow with another video. Till then, bye bye, have a nice day.